6వ ఎపిసోడు. ఏంటమ్మా డాక్టర్మ్మ, మగాళ్ళని ఇళ్లలో కూర్చోబెట్టమంటున్నావు? ఆడవాళ్ళని రోడ్ల మీద తిరగగలిగేంత అవకాశం ఇచ్చేస్తున్నావు. స్కూల్ అన్నావు, ఏదో పోరగాళ్లను చదివిస్తున్నావని ఊరుకున్నావు. మళ్ళీ రోడ్డు అన్నావు, గవర్నమెంట్ వేస్తోంది. నువ్వంటే గవర్నమెంట్ మనిషివి. ఇక ఈ సినిమాలు కూడా ఏంటి? ఎందుకు తెప్పిస్తున్నావు మహాతల్లి? చలమయ్య అలా అనేసరికి నవ్వుకుంది. ఆ సినిమా కూడా గవర్నమెంట్దేనండి. కుటుంబ నియంత్రణ అంటే 2 లేక 3 పిల్లలు చాలు, ఎక్కువ మందికి జన్మనిచ్చి వారు బాధపడొద్దు అని చెప్పే విషయంగా ఆ సినిమా గవర్నమెంట్ వాళ్లే ప్రచారం కోసం వేస్తున్నారు, నేను కాదు. ఓ అదా. విజయ ఆ గ్రామ వాతావరణం, మనుషులు, మనస్తత్వాలు తెలిసిన తర్వాత ఎవరిని ఎక్కడ ఎలా నొక్కి పెట్టాలో అక్కడ అలా నొక్కి పెడుతోంది. హాస్పిటల్ మూసే టైం అయిందండి, నేను మిగిలిన ఏర్పాట్లు చూసుకోవాలి అంటూ కుర్చీలోంచి లేచింది విజయ. చలమయ్య కూడా లేచి బయటికి వెళ్ళిపోయాడు ఎంతో సంతోషంతో. స్టోర్ రూమ్కి తాళం తనే స్వయంగా వేసుకొని ఇంటికి బయలుదేరింది విజయ. చెరువు గట్టు మీద ఆడపిల్లలందరూ నిలబడి ఉండడం చూసింది. కొంతమంది ఉయ్యాలలు ఊగుతున్నారు, మరికొంతమంది అట్ల తద్ది పాటలు పాడుతున్నారు. ఇంచుమించు అందరూ కొత్త బట్టలు వేసుకునే ఉన్నారు. ఆడపిల్లల పండగ అయి ఉంటుంది, లేకపోతే ఇంత ఉదయమే లక్ష్మి అయినా ఎందుకు వస్తుంది? అదిగో లక్ష్మి ఉంది అక్కడ. కంచిపట్టు లంగా ఓణి వేసుకున్న మరో అమ్మాయి ఎవరు? సరిగ్గా లక్ష్మి వయసే ఉంటుంది, బహుశా సుబ్బులై ఉండొచ్చు. అంత తేలిగ్గా చలమయ్య గారు కూతుర్ని బయటికి పంపుతారా? అలా వారిని చూస్తే తను వారితో కలిసి ఆటలు ఆడుకోవాలి అని అనిపించింది విజయ్కి. చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు తనయుడు పిల్లలందరూ ఇలాగే చెరువు గట్టుకు చేరి ఇష్టం వచ్చినని ఆటలు ఆడుకునేవారు. ఆకలి సంగతి కానీ, సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వెళ్ళాలని కానీ ఉండేదే కాదు. నౌకరు వచ్చి బలవంతంగా ఇంటికి తీసుకెళ్లేవాడు. అంత చీకటి పడే వరకు ఆడుకునేవారు. ఇప్పుడు ఇవన్నీ కథలుగా వింటోంది కానీ తను చేయట్లేదు. చిన్నతనపు ఆ రోజులే వేరు. ఇంటికి వెళ్ళాలనిపించలేదు. అప్రయత్నంగా అటువైపుకే నడిచింది. విజయం చూడగానే అమ్మాయిల్లో కలకలం రేగింది. ఉయ్యాల ఊగేవాళ్ళు, ఊపేవాళ్ళు, అట్ల తద్ది పాట పాడేవారు అందరూ నిశ్శబ్దం అయిపోయి ఎక్కడ వాళ్ళక్కడ నిలబడిపోయారు. అరే, ఎందుకు అలా నిలబడిపోయారు? మీ ఆటపాటలు చూడాలని నేను వస్తే కానివ్వండి అంది విజయ నవ్వుతూ. ఎందుకలా సిగ్గుపడిపోతున్నావు? మన డాక్టర్ అమ్మే కదా, పాట పాడు అంది లక్ష్మి సుబ్బులతో. అమ్మో, నేను పాడును అంది ముడుచుకుపోతూ. డాక్టర్ అమ్మగారిని చూసేసరికి ఎక్కడ లేని సిగ్గులు వచ్చేసాయి సుబ్బులకి. అమ్మాయిలందరూ ఈ మాటకి పక్కుమని నవ్వారు. ఇక్కడ ఆటపాటలు అయిన తర్వాత మీరు అందరూ మా ఇంటికి రావాలి. ఈ శుభ సందర్భాన మీ అందరికీ స్వీట్స్ పంచిపెట్టాలి అంది విజయ కావాలనే, ఎలాగైనా సుబ్బులు వస్తుందని. కొంతసేపు కూర్చుని వారి ఆటపాటలను చూసి ఇంటికి వచ్చి ధర్మయ్యతో స్వీట్లు తయారు చేయమని చెప్పింది విజయ. ఏమిటి ఈ హడావిడి అని అడిగాడు శేఖర్. అమ్మాయిలందరూ పండగని చెరువు గట్టుకు చేరారు, వాళ్ళందరినీ రమ్మనమన్నాను. ఇలా అమ్మాయిలతో కలిసి చాలా సంవత్సరాలైంది. ఉదయం ఒక అమ్మాయి వచ్చింది. అవును, రమేష్ చెల్లెలు లక్ష్మి, మహా అల్లరి పిల్ల. ఎందుకు అలుగుతోందో, దేనికి కోపం వస్తోందో తెలియదు కానీ ఎంత యాక్షన్ చేసిందో నేను చెప్పలేను. అంత చలాకీగా ఉంటుంది. ఇంటర్ వరకు చదివింది కానీ ఇంక పైన సాగలేదు చదువు. ఈ పల్లెటూళ్ళలో ఈ పాటైన చదువు వచ్చిందంటే చాలా విశేషమే అంది. మరీ అంత వెనకబడిపోయిందా ఈ ప్రాంతం? కాదు, కావాలనే గ్రామస్తులు అలా చేస్తున్నారు. అందుకే పట్టుదల వచ్చింది నాకు. చాలా మార్పులు చేయాలనుకున్నాను. భాగంలో మొదట చేసింది ఈ హాస్పిటల్ అభివృద్ధి. రేపు స్కూల్ ఓపెన్. ఆ తర్వాత చేయవలసిన ఇంకా ఆలోచనలో ఉన్నాం. ఇంకా రోడ్డు కాంట్రాక్ట్ ఏమైనా తీసుకునేటట్టు చూడాలి. ఇంకొక నది ఉందట, ఎప్పుడు నీరు పారుతూనే ఉంటుంది. దానికి ఎవరైనా బ్రిడ్జి కడితే పలు ప్రాంతాలకే వెళ్ళడం చాలా సులభ మార్గం అవుతుందట. వీటి సంగతి ఇంకా ఆలోచించలేదు. రమేష్, శివం ఇంకా ఉన్న కుర్రాళ్ళు అందరూ గ్రామ అభివృద్ధికే పాటుపడేవాళ్లే. రోడ్డు, బ్రిడ్జి అనగానే శేఖరానికి చటుక్కున ఒక ఆలోచన వచ్చింది. తను చేపడితే చెల్ల ఎలాగో ఉంది కదా, ఏదో చెయ్యాలి అని అనుకున్న తన ఆలోచనలకి తగ్గట్టుగానే ఇక్కడ పనులున్నాయి. ఒక్కసారి ఈ ప్రాంతానికి వెళ్ళి చూసొస్తే సరి అని అనుకున్నాడు శేఖర్. ఉదయం వచ్చిన లక్ష్మి నా దగ్గరకు వచ్చింది ఎంతో కోపంతో. నేనేమి చేయలేదే, కంగారుగా అన్నాడు శేఖర్. ఎందుకల్లా కంగారు పడతావు?
నీ గురించి నాకేమి చెప్పలేదులే. శేఖర్ జవాబు చెప్పాలనుకుంటుండగా బిలబిలమంటూ అమ్మాయిలు గేటు తీసుకుని వస్తుండడంతో శేఖర్ గదిలోకి తప్పుకున్నాడు. తను పిలిచిన పిల్లల్లో కొందరే వచ్చారు. ఆ కొందరిలో లక్ష్మి, సుబ్బులు ఉండడం సంతోషం అనిపించింది విజయ్కి. తను చేయించిన స్వీట్స్ని అందరికీ పెట్టింది. కొంతమంది ముఖమాట పడినా చాలా కొంచెమే తీసుకున్నారు. లక్ష్మి మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా తినసాగింది, బాగుంది అంటూ. తలుపు సందుల్లోంచి లక్ష్మిని పరిశీలనగా చూస్తున్న శేఖర్కి హఠాత్తుగా తలుపులు తెరుచుకోవడం, పక్కకి తప్పుకునే వ్యవధి కూడా లేకపోయింది. ఆ వచ్చింది లక్ష్మే. పుస్తకాలు ఏమైనా ఉన్నాయేమోనని అలా ఒకరిని చూసుకుంటూ ఒకరు కొన్ని క్షణాలు గడిపేశారు శేఖరు, లక్ష్మి. ఆ గడపడంలో తన్మయం ఉంది. బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయినంత మత్తు, మైకం ఉంది. ఏం చేస్తున్నావు ఇక్కడ లక్ష్మి? బుక్స్ ఏమన్నా ఉంటే తీసుకునేందుకు వచ్చానండి. ఆ బుక్స్ తీసుకోకుండానే తుర్రుమంటూ బయటికి పారిపోయింది లక్ష్మి. విజయ్ నవ్వుకుంది. ఎంతలో మిగిలిన పిల్లలు కూడా వెళ్తావని బయటకు వచ్చారు. వెనకగా ఉండిపోయిన సుబ్బులతో నెమ్మదిగా అంది విజయ. నీతో మాట్లాడాలి సుబ్బులు, నువ్వుండు, 10 నిమిషాల్లో వెళ్తూ గాని, నేను పంపిస్తాను మీ ఇంటికి. సుబ్బులు ఆగిపోయింది. తనకి ఉన్నది ఇంకా కొంచెం సేపు ఉండి డాక్టర్తో మాట్లాడాలని. అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో ఈ డాక్టరమ్మ గురించి. ఇంత సామాన్యంగా ఉందే ఉంటానని అనుకుంది. వెడుతున్న అమ్మాయిల జడల్లోని ఎర్రని పువ్వులు ఉంటే అడిగింది, ఏం పూలు అని. అవి మంకెన్న పూలు. అట్లతడ్డి పండక్కు అమ్మాయిలందరూ విధిగా పెట్టుకోవాలి, లేకపోతే ముసలి మొగుడు వస్తాడని, దూర్వాస మహాముని లాంటి వాడు వస్తాడని అంటారు పెద్దలు. ఈ మంకెన పువ్వులు కూడా ఈ అట్లతద్ది నాటికే విరగబోస్తాయి. మిగతా సమయాల్లో ఆకులు రాలిపోయి చెట్టు పెరుగుతూ ఉంటుంది. ఈ పండుగకు మంకెన్న పువ్వుకి ఉన్న అవినాభావ సంబంధం కూడా పెద్దలు కథలుగా చెప్తారు. ఈ పువ్వుకి ఉన్న విలువ అలాంటిది అని తల్లోని మంకెన్న పువ్వుని తీసి విజయ్కి చూపించింది సుబ్బులు. పువ్వు అంతా ఒకే రంగులో ఎర్రగా ఉండి చూసేందుకు చాలా బాగుందే. అయితే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నీకు ముసలి మొగుడు రాడు, దూర్వాస మహాముని లాంటి కోపిష్టోడు కూడా రాడు. శివన్ లాంటి చురుకైన వాడు, వినయ విధేయతలు గలవాడు, బుద్ధిమంతుడు వస్తాళ్లే అంది విజయ. ఆ మాటకి సుబ్బులు తెల్లబోయింది. చప్పున ఏమీ మాట్లాడలేకపోయింది. మీకెలా తెలుసు అన్నంత ఆశ్చర్యపోయింది. లక్ష్మి నాకు మీరిద్దరి విషయాలు చెప్పింది. శివన్ లాంటి వ్యక్తిని మీ నాన్న కాదంటున్నాడు అంటే నాకు కూడా బాధగానే ఉంది. ఏమిటి అతడిలో ఉన్న లోపం? ఎందుకలా మీ నాన్న నిరసిస్తున్నాడు? ఆస్తి లేకపోవడం అతనికి, ఉద్యోగం దొరకలేక దానికి తగ్గట్టు ఉద్యోగం దొరికేంత చదివాడా? బిఏ పాస్ అయ్యాడు. తనకింకా చదవాలనున్నా చదవలేకపోవడానికి కారణం వాళ్ళు పెద్ద రైతులు కాకపోవడమే. రమేష్ అన్నయ్యకి అంతో ఇంతో ఆస్తి ఉంది. ఎంఏ వరకు చదవగలిగాడు. ఉద్యోగం లేకపోయినా టాక్సీ కొని తిరుగుతున్నాడు. శివానికి అవన్నీ లేకపోవడం వల్ల ఖాళీగా ఉండిపోయాడు. రమేష్ ఎంఏ చదివాడా? మీకు తెలీదా? ఇప్పుడు నువ్వు చెప్పే వరకు నాకు తెలియదు. రమేష్ అన్నయ్య ఎంత మంచివాడో నాకు తెలుసండి. మా నాన్నని ఒప్పించి మా ఇద్దరు వివాహం చేయాలని ఎంతగానో ప్రయత్నించాడు. శతమండి అయినా మా నాన్న వినలేదు. సరే అయితే నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తానండి. సుబ్బుల చెవిలో గుసగుసలు చెప్పింది విజయ. నువ్వలా చేయగలితే ఈ సమస్య చాలా తేలిగ్గాను పరిష్కారం అవుతుంది. అప్పుడు మీ నాన్నగారే కొండ మీద నుంచి తానంతట తానే దిగి వస్తారు. నేనున్నాను, నీకేం భయం లేదు. ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకునే బాధ్యత నాదే. ఈ టాబ్లెట్స్ వాడు. సరేనన్నట్టు తల పంకించిన సుబ్బులు సెలవు తీసుకుంది. నేను వచ్చి దిగబెట్టేదా అని అడిగింది విజయ. ఆ చెరువుగట్టున ఇంకా పిల్లలున్నారుగా, వారితో కలిసి వెళ్ళిపోతాను. కానీ మీరు చెప్పిన పద్ధతి చేయాలంటే నాకేదో భయంగా ఉందండి. డాక్టర్గా నేను నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తాను. ఆ టాబ్లెట్స్ ఎవ్వరికి కనిపించకుండా దాచి ఉపయోగించు. ఆ తర్వాత విషయం అంతా నేను చూసుకుంటాను. మూర్ఖంగా ప్రవర్తించే పెద్దలకి మూర్ఖంగానే కనువిప్పు కలిగేలాగా సున్నితంగా చెయ్యాలి. అమిత సంతోషంతో సుబ్బులు వెళ్ళిపోయింది. ఒక్కొక్కటి నేను అనుకున్న బాటలోకి రాగలుగుతున్నాయి. తన లక్ష్యం నెరవేరబోతోంది. అది చాలు తనకి అనుకుంది విజయ. చలమయ్య ఇస్త్రీ పంచె కట్టి సిల్కులాల్చి వేసుకుని జరుయి కండువ భుజం మీద వేసుకుని రోడ్డు మీద నడుస్తూ అందరూ తనను చూస్తానో లేరో అన్నట్టు దర్జాగా టీవీగా
నడుస్తున్నాడు అతను. రాయుడు ఎదురయ్యాడు. రాయుడిని చూడగానే చలమయ్యకి మరింత గర్వం కలిగింది. కావాలని మరింత హుందాగా నడుస్తూ జరీ కండువాను సవరించుకుంటూ వెంట వస్తున్న కనకరాజు వైపు చూస్తూ అడిగాడు, టైం అయిందా? అప్పటికే ఆలస్యమైంది అనుకుంటున్నాను. అందరూ వచ్చేసి ఉంటారు. రాయుడికి అప్పుడు అర్థమైంది, స్కూల్ బాగు చేస్తున్నారు వారం రోజుల నుంచిను. అంటే ఆ స్కూల్ని చలమయ్యతో ప్రారంభోత్సవం చేయిస్తోందన్నమాట ఆ డాక్టరమ్మ. తనకంటే ఆ చలమయ్య ఎక్కువ అనిపించిందా? చూస్తాను. ఏకు మేకులాగా అయింది ఈ డాక్టరమ్మ. పళ్ళు నూరాడు రాయుడు. చలమయ్య స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి గ్రామస్తులంతా అక్కడే ఉన్నారు. ఒక పక్కగా టేబుల్, 4 కుర్చీలు వేయబడి ఉన్నాయి. పూలదండలు, ప్లేట్లు, కత్తెర అన్నీ ఉన్నాయి. స్కూల్ పిల్లలంతా ఒకవైపు నిలబడి ఉన్నారు. చలమయ్య రావడం చూసి విజయ ఎదురు వెళ్ళి చిరునవ్వుతో స్వాగతం పలికింది. శివన్ చేత పూలజెండ వేయించింది. శివన్ దండ వేస్తుంటే చలమయ్య ముఖం వివర్ణమైపోయింది. గంటు మొహం పెట్టాడు. ఇంతలో అందరూ చప్పట్లు కొట్టేసరికి తన అయిష్టతను పక్కకు పెట్టి నవ్వుకోసాగాడు. ఆ తర్వాత విజయ ఉపన్యాసం. ఆ ఉపన్యాసంలో పిల్లలందరినీ చాక్లెట్లు, బిస్కెట్లు కూడా ఇస్తాము, మంచి చదువు చెప్తాము, తప్పనిసరిగా ఆడుకోనిస్తాము, కాబట్టి అందరూ స్కూల్కి రావాలి అని పిల్లలందరికీ, పెద్దవాళ్ళందరికీ పిల్లలని సక్రమంగా పంపించాలని కోరింది. ఆ తర్వాత చలమయ్య మాట్లాడాడు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత పెద్దలు అనబడే గ్రామస్తులందరినీ పేరు పేరున పరిచయం చేసుకుంది విజయ, శివము, రమేష్ల సహాయంతో. వారికి చెప్పవలసిన మాటలన్నీ చెప్పింది. కార్యక్రమం ముగిసి ఇంటికి వచ్చేసరికి రాత్రి 12 అయింది. భోంచేసి విశ్రాంతి తీసుకున్నారు విజయ, శేఖర్. ఆ రోజు సాయంత్రం ఎక్కువ మంది పేషెంట్లు రాలేదు హాస్పిటల్కి. వచ్చిన 4గురిని చూసి పంపించేసింది. టైం కాకుండా హాస్పిటల్ మూయడం విద్యుత్ ధర్మానికి విరుద్ధమని అలాగే కూర్చుంది విజయ. అప్పటికే తయారై ఉన్న శేఖరం, శివం విజయ్ కోసం ఎదురు చూస్తున్నారు. గ్రామాన్ని చూసేందుకు వెళ్ళాలి అని అనుకున్నారు. పనిలో పనిగా దేవాలయం, తోటలు అన్నీ చూడాలి అని అనుకున్నారు. నేను తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అంది విజయ. అది మంచిదేనన్నట్టు ఆ ఇద్దరు బయలుదేరారు. స్టాక్ రిజిస్టర్ చూసుకుంటున్న విజయ్కి రాయుడు హడావిడిగా లోపలికి రావడం చూసి విజయ్ చిరునవ్వుతోనే ఆహ్వానించి కుర్చీ చూపించింది. మీ ముందు ఆ చలమయ్య ఏ పాటివాడు? మిమ్మల్ని కాదని ఆ చలమయ్య చేత స్కూల్ ప్రారంభోత్సవం చేయిస్తుందా డాక్టర్మ అని నన్ను తిడుతున్నారు. నువ్వు ఆ చలమయ్య ముందు చులకం చేయడానికే కదా ఎలా చేశారు అని అడిగాడు కోపంగా. మరీ అంత తొందరపడకండి, నేనంత పిచ్చిదాన్నేమీ కాదు. మిమ్మల్ని అగౌరవపరిచేంత తెలివి తక్కువ దాన్నా? నేనెందుకు అలా చేశానో తెలిస్తే నా మీద మీకు ఎంతో కోపం వచ్చేదే కాదు. ఇంతకంటే గొప్ప పని మీకు అప్పగించి మీ చేత చేయించాలి అని అనుకున్నాను. ఒకసారి అంటే ఈ చిన్న కార్యక్రమం ఆయనతో చేయించి మిగతా పెద్ద పెద్ద కార్యక్రమాలు మీతో చేయించాలన్నదే నా ప్లాన్. రాయుడు ముఖం విప్పారింది విజయ్ మాటలతో. కుర్చీలోంచి ముందుకు జరిగి టేబుల్ మీదకి కొంచెం వంగి నెమ్మదిగా అడిగాడు, ఏమిటి ఆ కార్యక్రమం? 20 పడకలు గల హాస్పిటల్ బిల్డింగ్ కట్టేందుకు పర్మిషన్ తీసుకొచ్చాను గవర్నమెంట్ నుంచి. ఆ బిల్డింగ్ శంకుస్థాపన మీ చేతే చేయిస్తాను. హెల్త్ మినిస్టర్ గారిని ఆహ్వానించాలని, పెద్ద అట్టహాసంగా డిన్నర్లు అవి ఏర్పాటు చేయాలని, మినిస్టర్ గారితో కలిసి మిమ్మల్ని ఫోటో తీయాలని, ఆ ఫోటోలు అన్ని పేపర్లలో ప్రకటించే విధంగా చెయ్యాలని, మీకోసమని ఇన్ని ప్లాన్లు నేను సిద్ధం చేశాను. మీకేదో తక్కువ మర్యాద చేశానని అనుకోవద్దు. హెల్త్ మినిస్టర్ గారు వస్తారా? వారితో కలిసి నన్ను ఫోటోలు తీస్తారా? నిజమేనంటారా? నమ్మలేనట్టు అడిగాడు రాయుడు. ఇవిగో పర్మిషన్ కాగితాలు. నేను మీ మనిషిని. ఇక్కడికి వచ్చిన కొత్తల్లో నన్ను మీరెంత మర్యాదగా చూశారు. ఏది కావాలంటే అది చేశారు. ఆ చలమయ్య గారి అయినా పిలిచేదాన్నా? స్కూల్కైనా ఖర్చు, పిల్లల పలకలకి, బలపాలకి, స్వీట్స్కి అంత డబ్బు ఆయనే ఇచ్చారు. రోజు చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చేందుకు అయ్యే ఖర్చు కూడా ఆయనే ఇస్తా అన్నారు. ఈ రహస్యం మీకు, నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. అలాగే రేపు హాస్పిటల్ బిల్డింగ్కి కావాల్సిన స్థలం మీరిస్తే మీ పేరు హాస్పిటల్కి పెడతాం. మీ సలహా స్వీకరించి మీరు చెప్పినట్టే మేము వింటాం. సంఘంలో మీ పేరు ప్రతిష్టలు అంటే ఆ చలమయ్య కంటే ఎక్కువగా రావాలంటే మీరు ఆ పని చెయ్యక తప్పదు. ఆ పక్కనున్న స్థలం మీదేటగా వేలితో చూపిస్తూ అడిగింది ఆమె. మాదే, కానీ గోడౌన్లు కట్టించాలని అనుకుంటున్నాను నసిగాడు రాయుడు. మీరెలా అనుకుంటే ఏ పని సాధ్యం కాదు. మీకు పేరు ప్రతిష్టలు రావాలంటే అంతో ఎంతో త్యాగం చేయవలసి ఉంటుంది. అయినా
మీకు ఎలాగో బిడ్డలు లేరు. ఇలాగైనా హాస్పిటల్కి దానం చేస్తే పిల్లలు కలగవచ్చు. మీ పేరు గవర్నమెంట్ గెజిట్లో ప్రచురిస్తారు. అలాగే రేపే ఆ స్థలం హాస్పిటల్కి రాసి ఇచ్చేస్తాను. హెల్త్ మినిస్టర్ గారితో డిన్నర్కి కావాల్సిన ఏర్పాట్లు ఘనంగా చేయండి. ఆ ఖర్చంతా నేను ఇస్తాను అన్నట్టు మీరు వెళ్ళిపోతానని ఇవన్నీ చేయడం ఏంటండి? అప్పుడే గుర్తొచ్చిన వాళ్ళలాగా అడిగాడు రాయుడు. ఇవన్నీ చేసి పంపిస్తేనే నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత ఏ లేడీ డాక్టర్ వచ్చినా మీరు చెప్పినట్టు వింటారు కాబట్టి ఇవన్నీ మూతబెట్టినా ఎవ్వరు అడిగేవారు లేరు. గోడౌన్లుగా మీరే ఉపయోగించుకోవచ్చును, ఇంకో విధంగానూ ఉపయోగించుకోవచ్చు అంది విజయ అతి చాకచక్యంగా. అందుకు రాయుడు అంగీకారం తెలిపాడు. ఇప్పుడు డాక్టర్ విజయ తను చెప్పినట్టుగా వింటోంది. తన పని పూర్తి చేసుకోవచ్చు. ఎలాంటి అల్లరి లేకుండా అయిపోతుంది. లేకపోతే తన పని జరగదు అని భావించాడు రాయుడు. అంగీకరించాడు. డాక్టర్ విజయ్ చెప్పినట్టుకి అన్నిటికీ కూడా మరికొంతసేపు కూర్చుని వెళ్ళిపోయాడు రాయుడు. సాయంత్రానికి ఇచ్చిన మందులు స్టాకు మిగిలినవి తీసుకుని స్టాక్ రూమ్లో నుంచి లాక్ చేసి బీరువాలన్నింటికీ తాళాలు వేసి ఉన్నాయో లేవో చూసుకుని తలుపులు మూయమని చెప్పి బయటకు వచ్చింది. దేవాలయం వైపు నడవసాగింది విజయ. కొండ మీదకు వచ్చి అటు ఇటు చూస్తుంటే ఏటివడ్డ నిలబడి చుట్టూ పరిశీలిస్తున్న శేఖర్ని శివాన్ని చూసి తను వాళ్ల దగ్గరికి వెళ్ళింది. అటువైపు తిరిగి కొండరాయి ఆనుకొని కూర్చున్న రమేష్ని చూసి ఆగిపోయింది దూరంలోనే. దగ్గరికి వెళదామా వద్దా అన్న సందిగ్ధంలో పడింది విజయ. అయినా నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ నడవసాగింది. అంతరంగాల్లో తనన్న మాటల్ని గుర్తుకు రాసాగాయి. రమేష్ వేషభాషల్ని చూసి తను డ్రైవర్గా ఉంటున్నాడు అని ఊహించింది. తారతమ్యాలు గ్రహించలేక తనకి కారు వస్తుంది, అక్కడ మానేసి తనకు డ్రైవర్గా చేరమంది. అప్పుడు కూడా చిరునవ్వే జవాబుగా ఇచ్చాడు. అతనేమిటో చెప్పలేకపోయాడు. తను ట్యాక్సీ పే చెల్లించబోతుంటే చిరునవ్వుతోనే తిరస్కరించాడు. డాక్టర్తో అవసరం ఎప్పటికైనా ఉంటుందని తీసుకోకుండానే వెళ్ళిపోయాడు. ఆ రోజు బోరున వర్షంలో తను లిఫ్ట్ అడిగితే ఇచ్చాడు. వర్షం ఎక్కువగా ఉంటే దారి మధ్యలో ఉన్న సత్రంలో ఆపాడు. ఆ రోజు జరిగినవన్నీ గుర్తు రాగానే సిగ్గనిపించింది ఆమెకి. తను ఏదైనా చెప్తే వినడమే తప్ప వ్యతిరేక భావంతో మాట్లాడడం కానీ ఇంతవరకు చేయలేదు. కనీసం తనన్న మాటలకి తప్పుగా కూడా అర్థం చేసుకోలేదు. అరే మీరు ఏంటిలా వచ్చారు అంటూ చేతిలోని పుస్తకాన్ని మడిచి లేచి నిలబడ్డాడు రమేష్ నవ్వుతూ. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నేను ఇక్కడున్నానని ఎవరు చెప్పారు? నా అంతరాత్మ. డాక్టర్లకు ఆత్మలు అంతరాత్మలు ఉండవని విన్నాను. ఏ వాళ్ళు మాత్రం మనుషులు కాదా? కాదని అన్నానా? మాకున్న ఆత్మ కంటే ఎక్కువగా ఉంటుందని. రండి కూర్చోండి. ఇక్కడ కూడా మర్యాదేనా? ఎంతైనా డాక్టర్ కదా, ఆ పాటి గౌరవం ఇవ్వకపోతే మాకేదైనా వస్తే జాగ్రత్తగా ట్రీట్ చెయ్యరు అనే భయం. మీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికే వచ్చాను. అలా ఇలా కాదు, ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా పెద్దగా ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇంత పెద్ద ట్రీట్మెంటు ఈ పేద పేషెంటు భరించలేడు. ఇంకేదైనా ట్రీట్మెంట్ ఇవ్వండి అన్నాడు నవ్వుతూ. అయితే గట్టిగా కళ్ళు మూసుకోండి. విజయ్ చెప్పినట్టే చేశాడు రమేష్. రమేష్ చేతిని తన చేతిలోకి తీసుకుని చుంబించింది అతి నెమ్మదిగా. ఉలిక్కిపడి కళ్ళు విప్పిన రమేష్ విజయ్ని ఆ తన్మయత్వంలో చూసి నివ్వెరపోయాడు. తన చేతిని చప్పున లాక్కుని లేచి నిలబడ్డాడు. అందని వాటిని అందుకోవాలన్న ఆశ లేనివాడినండి. దయచేసి మీరు మీరు మీ సరిహద్దులు దాటి రావద్దు. ఇదే నేను మిమ్మల్ని కోరుకునేది. మీరు రమ్మంటే వచ్చానా, వద్దంటే పోతానా అన్నట్టు మనం అంతకుముందే చేరుకున్న ఒప్పందం ప్రకారం మీరు నా కారు డ్రైవర్గా ఉంటాన్నారుగా. రేపటి నుంచే మీరు మీ పనిలో ప్రవేశించవచ్చును. జీతం ఎంతో చెప్పందే ఎలా ప్రవేశిస్తాను? జీతమా? నన్ను నేనే అర్పించుకునేంత సిద్ధంగా ఉన్నప్పుడు మీకు వేరే జీతం కావాలా రమేష్? అతడి కళ్ళల్లోకి అనురాగంగా చూస్తూ అడిగింది. ఇలాంటిదేదో వినవలసి వస్తుందని అనుకుంటూనే ఉన్నాను. అందుకే నేను దూరంగా ఉండి శివాన్ని మీ పనిలోకి అప్పగించాను. నేను ఒక సామాన్యమైన వ్యక్తిని. ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళం. మిగిలిందల్లా కష్టం చేసుకుని బ్రతకడమే. ఎలాంటి ఆదర్శాలు ఆశయాలు లేనివాడిని. మీకు నాకు చాలా తేడా ఉంది. దయచేసి నన్ను చప్పున రమేష్ నోటిని తన చేత్తో మూసేసింది విజయ. నేను చాలా సామాన్యంగా జీవించాలని పల్లెకొచ్చాను.
మీలో ఒక వ్యక్తిగా కలిసిపోవాలని అభిప్రాయం కలిగింది. నాకు చేదోడు వాదోడుగా ఉండడం వరకే కాదు, మనం కష్టసుఖాల్లో పాలు పంచుకుందాం. నిరుద్యోగ సమస్యతో బాధపడక స్వయంగా ఉపాధి పథకం చేపట్టినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. ఆ రోజున నాకు తెలియక మిమ్మల్ని ఎవరో కార్ డ్రైవర్గా ఊహించుకున్నాను. అది తప్పని, మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ అని నేను గుర్తించలేకపోయాను. అందుకే మీకు బాడుగా ఇవ్వబోయాను. నేను తీసుకుని మీకు రుణగ్రస్తుడిని కావడం ఇష్టం లేకపోయింది అంటున్న రమేష్ దూరం నుంచే ఇటువైపుకే వస్తున్న శేఖరాన్ని, శివాన్ని చూసి ఇద్దరు ఎదురెదురుగా వెళ్లారు చిరునవ్వుతో. అరే, మీ ఇద్దరు ఇక్కడే ఉండడం చాలా విశేషమే, రండి అలా వెళ్తూ మాట్లాడుకుందాం అన్నాడు శేఖర్. నలుగురు నడుస్తూ దేవాలయం వైపుకి వెళ్లారు. ఏటి ఒడ్డున అంతసేపు ఉన్నారేంటి అని అడిగింది విజయ. బ్రిడ్జి కడితే రాకపోకలకి చాలా దగ్గర అవుతుందట. టెండరు పిలిచినప్పటికీ ఎవ్వరు ముందుకు రాలేదట. ఒక రైలు మార్గం అవడం వల్ల ఆర్థిక వనరులు ఉపయోగించడంలో తీవ్రమైన జాప్యం కలగడం వల్ల రైతులు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం వల్ల గ్రామస్తులందరూ ఎక్కడో కలెక్టర్ వస్తే వినతి పత్రం సమర్పించుకున్నారు. అయినా ఎవ్వరూ ఆ పని చేపట్టడానికి ముందుకు రాలేదంటే అందరూ తగిన ఆర్థిక స్తోమతలు లేకనే కదా. శేఖర్ గారు అడిగితే చూపించేందుకు వెళ్ళాం అన్నాడు శివం. మీరేదైనా చేయవలసి వస్తే మేమంతా సహకరిస్తామన్నాడు రమేష్. ఇక్కడ వాతావరణం చూసే నేను వచ్చిన రెండో రోజునే వెళ్ళిపోవాలి అని అనుకుని ఎన్ని రోజులు ఉండిపోయానంటే నా ధ్యేయం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుందన్నాడు శేఖర్. ఈ ప్రాజెక్టు మీరు చేపడితే జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. ఎవరైనా అవరోధం కలిగిస్తే ఎదుర్కోవడానికి మేమంతా మీకు అండగా ఉంటాం ఆవేశంతో అన్నాడు రమేష్. తప్పకుండాను, మీరింత ప్రోత్సాహం ఇస్తుంటే నాకు సంతోషంగా ఉంది. ఏదో ఒకటి చేయాలనే నిర్ణయంతోనే ఉన్నాను. అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ కనిపించింది. రేపే పట్నం వెళ్ళి టెండర్ పని పూర్తి చేయించేస్తాను. మాట్లాడుతూనే ఉన్నారు నడుస్తూ. అంతలోనే శేఖరు తన నడక ఆపి ఆ గుళ్ళో ధ్వజస్తంభం దగ్గరికి చూస్తున్నాడు. అక్కడ లక్ష్మి నిలబడి కొబ్బరి చిప్ప కొడుతోంది. లక్ష్మినే చూస్తున్నాడు శేఖర్. ఆ పక్కగా నిలబడి ఉన్న సుబ్బుల్ని చూసి అన్నగారు నిలబడిపోవడానికి కారణం వారేనని గ్రహించి విజయ అన్నగారు భుజం తట్టేసరికి ఉలిక్కి పడిపోయాడు శేఖర్. నాకు తెలిసిందిలే ఆ చూపులకు అర్థమేమిటో, అందుకేనన్నమాట వెంటనే వెళ్ళిపోవాలని చెప్పి ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నది. ఆ మాత్రం తెలుసుకోలేననుకున్నావా? చాచా, అలాంటిదేమీ లేదు. దేవాలయం వైపు చూస్తున్నానంతే అన్నాడు. నా నుంచి ఏ మాత్రం తప్పించుకోలేవులే అన్నయ్య. ఎలాగో ఇక్కడే ఉండిపోవాలి అని అనుకుంటున్నావుగా, ఆ మూడు ముళ్ళు వేసేస్తే పోలా. ఏయ్ విజయ, చెయ్యి ఎత్తేసరికి విజయ తప్పించుకొని నవ్వుకుంటూ ముందుకెళ్ళిపోయింది. రమేష్, శివం నడుస్తున్న వారల్లా ఆగిపోయారు. శేఖర్ విజయల మాటలు వినిపించకపోవడం వల్ల వాళ్ళిద్దరూ వెనక ఉండడం చూసి వాళ్ళిద్దరు వచ్చే వరకు నిలబడిపోయారు. వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత నలుగురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ దేవాలయ ప్రాంగణంలోకి వచ్చారు. అప్పటికే బయలుదేరాలని బయటకొచ్చిన లక్ష్మి సుబ్బులుకి ఎదురయ్యాడు. శేఖరం, రమేష్, శివం, విజయలను చూసి చప్పున పక్కకి తప్పుకొని తుర్రుమంటూ పరుగు తీసింది సిగ్గుతో. వాళ్ళలా వెళ్ళిపోవడంతో అందరూ నవ్వుకున్నారు. పేపర్లో తమ ఫోటో పడడం చూసుకున్న చలమయ్య పరమానంద భరితుడు అయిపోయాడు. జీవితంలో ఇంత ఆనందం ఎప్పుడు పొందే ఉండడు. కావాలని దారిని వెళ్లే ప్రతి ఒక్కరికి పిలిచి తన ఫోటో పడిన పేపర్ని మడిచి ఫోటో వరకే చూపించేవాడు. ఆ ఫోటోను విజయ పేపర్ వాడికి డబ్బు పంపించి ప్రకటనగా వేయించిన సంగతి ఎవ్వరికీ తెలియదు. రాయుడు వెళ్తుంటే పిలిచి మరీ తన ఫోటోను చూపించాడు చలమయ్య. నీకంటే గొప్పగా నా ఫోటో పేపర్లో వస్తుందిలే అనుకుంటూ ముందుకు సాగిపోయాడు రాయుడు. రేపు తన పేరు ఎంతెంత అక్షరాలతో వేస్తారో బోర్డు స్కూల్కి ప్రారంభోత్సవం చేసినందుకు వేసిన ఫోటోనే చూసుకుని అంత మురిసిపోతున్నాడు. తన పేరు, తన ఫోటో ఎంత పెద్దగానో వేయించమని చెప్పాలి ఆ డాక్టరమ్మతో. డాక్టరమ్మ అనుకోగానే తను మరచిపోయిన సంగతి గుర్తుకొచ్చి గబగబా గూడెం వైపుకు బయలుదేరాడు. చలమయ్య ఫోటో చూపించే తతంగం మధ్యాహ్నం వరకు సరిపోయింది. ఇంకేమైనా ఉన్నారేమోనని అటు ఇటు చూస్తుంటే లోపల నుంచి గావు కేకలు, కేకలతో పాటు విపరీతమైన వాంతుల శబ్దం వినిపించడంతో తొందరగా లోపలికి వెళ్ళాడు చలమయ్య. అక్కడ వాతావరణం చూసేసరికి మతిపోయింది చలమయ్యకి. సుబ్బులు విపరీతంగా వాంతులు చేసుకోవడమే కాదు, కడుపు చేత్తో పట్టుకొని నొప్పి నొప్పి అని ఏడవడం మొదలుపెట్టింది. ఏమిటో అర్థం కాలేదు, కానీ
కూతురి పరిస్థితి చూస్తుంటే ఎంతో బాధగా ఉంది. ఎప్పుడూ ఇలాంటి అవస్థకి లోను కాని తన కూతురు ఉన్నట్టుండి ఇలా అవడంతో కంగారు పడిపోయి నౌకర్ని పంపి డాక్టర్ విజయ్ని రప్పించాడు. వచ్చే ఎపిసోడ్లో విజయ్ ప్లాన్ ప్రకారమే సుబ్బులు వాంతి చేసుకుంటున్న సంగతి చలమయ్యకి తెలియదు. ఇంతకీ విజయ్ ప్లాన్ ఏంటో మీకు తెలియాలి అంటే మరి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి. ఈ ఎపిసోడ్ని అప్లోడ్ చేయగానే చూడగానే లైక్ చేయండి. ప్లేలిస్టు డిస్క్రిప్షన్లోనూ కామెంట్లోనే పెట్టి పిన్ చేశాను. తప్పకుండా మొదటి నుంచి అంతా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.